హాయ్ అండి, వెల్కమ్ టు శామ్ స్టైల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటున్నాను. చాలా బాగుంది. వీటిని చూసి మీరు ఏమనుకుంటున్నారు, గెస్ చేయండి. ఏం కర్రీ అయి ఉంటుంది? ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదో నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగుంది. అసలు ఏం కర్రీ అనుకుంటున్నారా? ఏం లేదండి, వంకాయ, అట్టికాయ, టొమాటో కర్రీ. చాలా బాగుంది. ఈ కాంబినేషన్లో ట్రై చేశారో లేదో నాకు తెలీదు, బట్ చేయకపోతే మాత్రం ఒకసారి చేయండి. చాలా అంటే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ మీరు తినచ్చు. ఇక్కడ నేను వంకాయల్ని, పొడుగు వంకాయలు తీసుకున్నాను. చిన్న వంకాయలు కాదు, మీరు అవైనా తీసుకోవచ్చు. పొడుగు వంకాయల్ని నేను పొడుగ్గానే కట్ చేసుకున్నాను అనమాట. అలా అట్టికాయ వచ్చేసి రౌండ్గా, డిఫరెన్స్ ఈజీగా అర్థమైపోతుందని. సో ఇక్కడ ఇవి రెండు తొందరగా ఉడికేవే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, ఈజీగానే చేసేసుకోవచ్చు. మసాలాస్ అలాంటివి ఏం లేదండి, ఒక ధనియాల పొడి తప్పించి ఇంకా నేను ఏం మసాలాస్ యాడ్ చేయలేదు. చాలా బాగుంది. అసలు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంది. ఇప్పుడు కూడా నేను వీడియో చూస్తుంటే ఇంకోసారి చేసి తినాలి అనిపిస్తుంది, అంత బాగుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మనము. ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. మీరు ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, నేను ఇక్కడ కొద్దిగా వేసాను, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకున్నాను. సో మీరు ముందే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా బ్రౌనిష్గా అయిన తర్వాత ఒక 4 టమాటోస్ని చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. వేసి మూత పెట్టేసి అది మగ్గించుకోండి. కొంచెం అది టొమాటో ఎప్పుడైనా కూడా నాకు మొత్తం మగ్గిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కావాల్సినంత కారం. ఇది టొమాటో వేసాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది, కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసేసి మేము ముందే వంకాయని అట్టికాయని కట్ చేసుకొని వాటర్లో వేసి ఉప్పు వేసేసి పెట్టుకోండి. అప్పుడు దాంట్లో చేదు అలాంటివి ఏమైనా ఉన్నా రాకుండా ఉంటుందన్నమాట. సో ఆ వంకాయ ముక్కల్ని ఇప్పుడు వేసేసి కలిపేసి మీకు అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. అలాగే గ్రేవీలా కావాలి అనుకుంటే కొంచెం వాటర్, మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ వేసేసి సాల్ట్ చెక్ చేసుకొని ఈ టైంలో సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్నాక లాస్ట్ ఫైనల్గా మనం ఒక స్పూన్ వేసి మంచిగా కలిపేసి అలా మధ్యలో కలుపుతూ ఉండండి. చాలా తొందరగా మగ్గిపోతాయి కాబట్టి చూస్తూ ఉండండి. అలాగే పీసెస్ మనకి ఉడికిన తర్వాత ఇలా మనం గరిటెతో కలుపుతున్నప్పుడు విరిగిపోకుండా చూసుకోండి. ఇవి చాలా టెండర్గా ఉంటాయి కదా, లేతగా, సో తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు మీరు వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే టేస్ట్ ఉండదు. కర్రీకి బట్టి గ్రేవీ చేసుకోండి, ఓకేనా. మీకు థిక్గా రావాలి అనుకుంటే ఇందులో కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేసుకోవచ్చు, లేదా కొబ్బరి పొడి, కాజు పొడి ఇలా వేసుకోవచ్చు. నేను ఏం వేయలేదు, చాలా సింపుల్గా చేసుకున్నా, అయినా కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. వంకాయ, అట్టికాయ, టమాటో ఈ కాంబినేషన్ యమ్మీగా ఉంది. జస్ట్ ట్రై. ఓకే అండి, బాయ్. ఏమవుతుంది అక్క, మనకు తెలియదు కదా అసలు. మరి ఏమనుకున్నావు?